అదైతే మన 2, 3 సంవత్సరాలు చూడుర్రి మీరు ఒక 5, 6 ఏండ్లల్లా 5 సంవత్సరాలల్లా ఎట్లా మారబోతుంది హైలైట్ అయిపోతుంది మన హైదరాబాద్. మొత్తం రోడ్ వర్కులు మంచిగా రోడ్ వర్క్, ఇంకోటి ఏంటంటే నీట్ వర్క్ మంచిగా డెవలప్మెంట్ అవుతుంది. అమెరికా కంటే చైనా కంటే అబ్బబ్బబ్బబ్బా హైలైట్ అయిపోతుంది మన హైదరాబాద్. చూడండి మీరు, ఇంకా ఇంకా అప్డేట్ అయిపోతుంది మొత్తం. ఇప్పటికే 10,000 కోట్లు ఖర్చు పెట్టింది మన ఇండియా. ఇంకా ఖర్చు పెడితే ఇంకా చాలా డెవలప్మెంట్ అవుతుంది. రోడ్డు వర్కులు మన ఇండియా చాలా హైలైట్ అయిపోతుంది. మన ఇండియానే ఫేమస్ అయిపోతుంది. మన ఇండియాకి తోపు ముంచింది ఏ దేశం ఉండదు తెలుసా. మన ఇండియా అంటే మన ఇండియా ఇంకా హైలైట్ ఇచ్చేస్తారు. ఇది మొత్తం కావాల్సింది డబ్బులు ఉంటే ఎంత హైలైట్ అయినా లేస్తుంది. హైలైట్ కాదు, చాలా హైలైట్ అయిపోతుంది. మన మొత్తం అందాలు కాదుగా, ఆ పూలతో అద్ద చూస్తే 2 కళ్ళు సరిపోతుంది తెలుసా. అట్లా మారబోతుంది మన ఇండియాకి. 10,000 కోట్లు ఇప్పటికే 10,000 కోట్లు ఖర్చు పెట్టింది. ఇంకా 20,000 కోట్లు ఖర్చు పెడితే చాలా హైలైట్ అయిపోతుంది ఫ్రెండ్స్. ఇది మన నిర్ణయం కాదండి, ఇది గవర్నమెంట్ తలుచుకుంటే మొత్తం ఏదైనా చేయగలదండి. కొంచెం హైదరాబాద్ ఎట్లా మారింది 2, 3 ఏళ్ళకు 5, 6 ఏళ్ళకు ఎట్లా మారింది, ఇంకా మీరు 6 సంవత్సరాల వరకు చూడు ఎట్లయితుంది. హైలైట్ అయిపోతుంది, కింగ్ అయిపోతుంది మొత్తం మన ఇండియా. అప్పుడు అమెరికా చైనా ఇళ్ళల్లో అవసరమే లేదు మన ఇండియా. అప్పుడు మనం ఇళ్ళల్లో అవసరమే లేదు. మస్తు బతుకుదేరు కూడా హైదరాబాద్లో ఉంటుంది. దాని మించింది ఏడలేదు. మన ఇండియాలో చాలా మంది బతారు 100%. అర్థమైందా. మన ఇండియాలోనే బతారు, హైదరాబాద్లో ఎక్కడెక్క రోజులు వచ్చి హైదరాబాద్లోనే బతారు. హైదరాబాద్ ఎందుకు హైలైట్ అంటున్నా చెప్తున్నాడు. ఎక్కడెక్క దేశం ఎక్కడెక్క రాజ్యాలు వచ్చి సిటీనే 100% బతారు. ఎందుకంటే మన సిటీ రోడ్ వర్కులు మొత్తం నిర్మాణ బిల్డింగ్లు హైలైట్, బిల్డింగ్లు పెద్ద 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 ప్రాజెక్టులు, పెద్ద పెద్ద రిజర్వాయర్లు, పెద్ద పెద్ద చెప్పాలంటే ఇంకా మస్తు ఉంటుంది మన నోసు. అట్లా హైలైట్ అయిపోయింది. నేను పోయినప్పుడు అయితే, ఎందుకంటే నేను మొత్తం లైన్ తిరుగుతాను. నేను అంతా మొత్తం దేశాలు తిరుగుతున్నా కదా, ఆ ప్రపంచాలు తీస్తున్నా కదా. అందుకే మీకు హైలైట్ అనేది ఎందుకు చెప్తున్నా అంటే, నేను చాలా చాలా వరకు చూశాను. చాలా హైలైట్ అయిపోయింది. ఇంకా హైలైట్ అయిపోతుంది, ఇంకా ఫేమస్ అయిపోతుంది. అప్పటికి చాలా ఫేమస్ అవుతుంది మన ఇండియా. 3, 4 సంవత్సరాలలో చూడు ఎట్లయితుంది. గుర్తుపట్టని దేశం అయిపోతుంది మొత్తం. మన గుర్తుపట్టని దేశాలు అయిపోతాయి. మన చిన్న చిన్న జిల్లాలే గుర్తుపట్టను. కొంచెం రోడ్ వర్కులు దీనికి ఒక 30,000 కోట్లు అయితే మన చిన్న చిన్న గ్రామాలలో కూడా రోడ్లు అయిపోతాయి. రోడ్ వర్క్ అయితే కావడం జరుగుతుంది. ఎందుకంటే దీనికి కోట్లు మినిమం డబ్బులు ఉంటే రోడ్ వర్కులు అన్నీ అయిపోతాయండి ఫ్రెండ్స్. ఎందుకంటే మీకు టెన్షన్ పడలేదు. చూడు మీరు 3, 4 సంవత్సరాలు మన చిన్న చిన్న గ్రామాలు కూడా మారిపోతాయి. నేను చెప్తున్నా కదా, మంచి సీఎంలు ఒక్కటి కరెక్ట్ ఉంటే, ఒక్క సీఎం కరెక్ట్ ఉంటే చూడు ఆ ఊరు బాగుపడుతుంది, ఆ దేశం బాగుపడుతుంది, ఆ ఇండియానే హైలైట్ అయిపోతుంది. ఓకేనా. ఇది సీఎం నాకు వెళ్ళని సీఎం నరేంద్ర మోడీ మొత్తం అందరికీ షేర్ చేయండి. మన అందరూ ప్రధానమంత్రులు కరెక్ట్ ఉంటే మన దేశాలు ఎందుకు బాగుపడవు, కరెక్ట్ బాగుపడతాయి. లైక్ ఫాలో కానీ షేర్ చేయండి ప్రధానమంత్రికి, సీఎంకు రేవంత్ రెడ్డి. ఓకేనా. వాళ్ళకి ఫాలో కానీ వాళ్ళకి షేర్ చేయండి నా వీడియో. లైక్ ఫాలో కానీ.